హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మనతో ఉన్నారు బీఆర్ఎస్ మహిళా నేత సురేఖ గారు. నమస్తే. నమస్కారం అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుకుంటే మేడం, మహిళలకు సంబంధించి జనరల్గా ఏం చెప్తారు మేడం? అసలు ఫస్ట్ ముందుగా మైరా మీడియా ప్రేక్షకులము అందరికీ, మహిళలందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఇప్పుడు చూసుకుంటే అయితే మహిళల పట్ల చాలా క్రైమ్ రేట్ అనేది పెరిగిపోయింది. వరకట్నపు వేధింపులు ప్లస్ ఈవిటీజింగ్ ఎక్కువైపోయింది. ఇంకొకటి, వాళ్ళు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే చిన్నపిల్లలు అన్నది లేదు, వృద్ధులు అనేది లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక మూలన ఆడవాళ్ళ మీద అగత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఉమెన్స్ డే చేసుకున్న సందర్భాలలో ఇంత విధంగా క్రైమ్ రేట్ అయితే లేదు. నాకు తెలిసి క్రైమ్ రేట్ అప్పుడు ఇంతగా లేదు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సాటి మహిళలని వివక్షత లేకుండా మాట్లాడడము. మొన్న జిహెచ్ఎంసీ కౌన్సిల్ దీంట్లో కూడా చూశాను. బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచిన తోటి మహిళలు పార్టీలో వాళ్ళు గెలిచి కాంగ్రెస్ కండువా తీర్థం కప్పుకొని వాళ్ళ తీర్థం తాగిన వాళ్ళు అదే పార్టీకి సంబంధించిన మరి వీళ్ళు మహిళలే, వాళ్ళు మహిళలే. పాయింట్ అక్కడ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ప్రజలకి మిమ్మల్ని ఎన్నుకున్నారు కార్పొరేటర్స్గా, యాజ్ అ మహిళా కార్పొరేటర్గా మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు మహిళలకి ఏం చేస్తున్నారని ఒక మహిళా కార్పొరేటర్ అడగడం జరిగింది. దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినారు. అంటే ఇక్కడ మహిళల పట్ల మహిళలకే ఒక రెస్పెక్ట్ అనేది లేదు. కాబట్టి ప్రతి ఒక్క మహిళలు నేనేంటి అనే విధంగా తోటి మహిళను కూడా వాళ్ళు చిన్న చూపుగా మాట్లాడడము, ఇలాంటివన్నీ కొందరు మైండ్ సెట్కి, కొందరు మనస్తత్వాలకి సెట్ కావు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు నన్ను ఇలా అవమానిస్తున్నారు? ఈ విధంగానే కాలేజ్ అమ్మాయిలే కానీ, హౌస్ వైఫ్సే కానివ్వండి, ఇంకొకటి ఏంటి, ప్రతి ఒక్క జాబ్స్ చేసే ఆడవాళ్ళే కానివ్వండి, చాలా మటుకు డిప్రెషన్స్లోకి వెళ్తున్నారు. ఎందుకని అంటారు? డిప్రెషన్ గల కారణాలు ఏంటి? ఫ్యామిలీ, కుటుంబ సమస్యలు, ప్లస్ వాళ్ళకున్న కుటుంబంలో ఉన్న బాధ్యతలు, అన్ని విధాలుగా ఒక గృహిణి అన్ని విధాలుగా సక్రమంగా తను చేయగలుగుతుంది. అదే అంటారు కదా, మగవాడు చేయలేని పని 10 చేతులతో ఆడ చేస్తుందనేది పురాణాల నుంచి ఉంది. మనకి సంస్కృతంలో తీసుకున్నా కానీ, సాంప్రదాయాల్లో తీసుకున్నా కానీ ఆడవాళ్ళకే పెద్ద పీట వేయడం అనేది అనాదిగా వస్తుంది. ఎక్కడ ఆడవాళ్ళని తక్కువ చేసిండేది లేదు. మన పురాణాల నుంచి తీసుకున్నా కూడా ఝాన్సీ రుద్రమదేవి కానివ్వండి, ఇలా చాలామంది వీరనారీలు ఎంతోమంది ఉన్నారు. చెప్పుకుంటా పోతే మనకి టైం సరిపోదు. సో అలాగా ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఒక ప్రఖ్యాతమైన ఒక స్థానం కల్పించినప్పుడు ఇప్పుడున్న సమాజంలో, ఇప్పుడు మనం రీసెంట్గా తీసుకుంటే 2 days క్రితం తీసుకుంటే కల్పన గారు సింగర్, తను ఎంతో మంచి ఉన్నతం గల సింగర్. తను గతంలో కూడా సూసైడ్ అటెంప్ట్ చేస్తే అప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఉండి తనని మోటివేట్ చేసి, అలా కాదు, ఇది నీ లైఫ్, ఇది కాదు, నువ్వు చేసిన తప్పు. ఏ మనిషి అయినా తనంతట తాను ఆత్మహత్య చేసుకున్న రైట్స్ ఎవరికి లేదు. ఎందుకంటే మానవ జన్మ చాలా విలువైనది, అమూల్యమైనది. దాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. కానీ మనస్తాపాలు మన పాడైపోయి మనల్ని ఎవరో డిప్రెషన్లోకి పెట్టి మానసికంగా హింసిస్తున్నారు, నేను ఎందుకు బ్రతకాలి అన్న వేలో ఆవిడ గతంలో కూడా తీసుకుంటే సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడైతే చాలా అసలు ఆవిడ సూసైడ్ చేసుకుని, నేను ఆవిడ వాయిస్కి చాలా పెద్ద ఫ్యాన్. నేను ఏ సాంగ్ అయినా తను చాలా, అది ఎంత టఫ్ అయినా ఉండని తను పాడేయగలుగుతారు. అలాగా చాలా కొంతమంది సింగర్సే ఉంటారు. ఇంకొకటి, అవకాశాలు రాకపోగా ఫ్యామిలీ పరంగా, ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా మహిళలు ఎక్కువ డిప్రెషన్స్కి వెళ్తారు. మహిళలు బయటికి వెళ్ళినప్పుడు, ఎదగాలి అనుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు కొన్ని ఎదురేటువంటి పరిస్థితుల ద్వారా ఎదగలేకపోతారు. కానీ ఇలా ఆల్రెడీ సక్సెస్ చూసినటువంటి మహిళలు కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఏదైనా ఒక ప్రాబ్లం రావాలి అంటే చాలా దూరం ఆలోచిస్తూ ఉంటుంది.
ఆ ప్రాబ్లం దగ్గరికి రావాలన్నా కూడా చాలా కష్టపడాలి. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫ్యామిలీ పరంగానే చాలా మంది మహిళలకి ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి, లోన్ అవుతారు, ఒత్తిడికి లోన్ అవుతారు. భర్త యొక్క ప్రెషర్ వల్ల 99% ఆడవాళ్ళకి భర్తల నుంచి వచ్చే ఇబ్బందులే ఎక్కువ, పిల్లల కంటే భర్తల నుంచి వచ్చే సమాజంలో ఇబ్బందులు వినండి. సమాజంలో అంత టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ కూడా అన్ని ఎదిరించి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినటువంటి మహిళ ఫ్యామిలీలో ఎందుకు ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయలేకపోతున్నారంటే ఏం చెప్తారు? ఫ్యామిలీలో అంటే తనతోటి అయినంత వరకు తను చేసింది, కానీ ఏ ఒక్క మహిళని స్వేచ్ఛగా వదిలిపెట్టాలి. కమర్షియల్ మైండెడ్గా భర్త ఉండడము, కుటుంబ సభ్యులు, ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి హీరోయిన్ అయ్యింది అనుకోండి, ఆ అమ్మాయిది అక్కడ ఏం ఉండదు. కూర్చోవాలన్నా, నీళ్లు తాగాలన్నా, ఒక కాస్ట్యూమ్ వేసుకోవాలన్నా వాళ్ళ మదర్ డిసైడ్ చేస్తుంది, లేదా వాళ్ళ బ్రదర్ డిసైడ్ చేస్తాడు, తండ్రి, ఇలా ఉన్న డాష్లు అందరూ ఆ అమ్మాయిని డిసైడ్ చేస్తారు. ఆ అమ్మాయికంటూ ఒక ప్రైవేట్ లైఫ్ ఉండదు, ఓ ప్రైవసీ లైఫ్ ఉండదు. నలుగురిలో వెళ్ళాలన్నా నువ్వు ఇలా ఉండాలి, ఇలా చేయాలి అని చెప్పడం తప్పితే, ఒక తోలుబొమ్మను ఆట మన గతంలో తీసుకుంటే మన చిన్నప్పుడు కర్రల బొమ్మలు ఆడిస్తారు కదా, ఇప్పుడున్న అమ్మాయిలదే కానీ హౌస్ వైఫ్స్దే కానీ ఆ విధంగా అయిపోయింది. వాళ్ళు ఆడిస్తుంటే ఆడాలి, ఆడవాళ్ళు అంతే. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఆ ప్రొఫెషన్లో వాళ్ళు చేయాలి. తనకంటూ ఒక కొంచెం స్పేస్ తీసుకున్నందుకు తను మానసిక ఒత్తిడికి లోన్ అయిపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో తను ఆ డిసిషన్ తీసుకున్నది. ఒకవైపు ఫ్యామిలీ కావచ్చు, మరోవైపు ప్రొఫెషన్ కావచ్చు, రెండింటినీ ఈక్వల్ గా ముందుకు తీసుకెళ్తూ విజయాలు సాధిస్తున్నటువంటి మహిళల్ని చాలా మందిని చూస్తున్నారు. కానీ కొంతమంది ఇలా కొన్ని క్లస్టర్స్ లో ఇరుక్కుపోయి అర్ధాంతరంగా వాళ్ళ యొక్క జీవితాన్ని ఈ రకంగా ఆత్మహత్య బారిన పడాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఇండస్ట్రీలో కూడా మొహం చూసి బొట్లు పెట్టే విధంగా సింగర్స్ని కూడా ఒకరిని ఒకలాగా ట్రీట్ చేస్తారు. మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అందరికైనా రోల్ మోడల్. ఆయనని ఇన్స్పిరేషన్గా చాలామంది తీసుకొని ఈనాటి తరం వాళ్ళు, నేటి తరం పిల్లలు కూడా పాడుతా తీయగాను చాలా అనేక షోస్లలో ఆయనను మోటివేట్ చేసుకుంటూ ఆ సార్ యొక్క బాలసుబ్రహ్మణ్యం గారు ఎలాగో ఒక పాటని ప్రజెంటేషన్ చేస్తారు, ఆ వాయిస్లో అవకలు చవకలు ఎలా అని ఆయనను ఒక ఐడియల్గా పెట్టుకొని ఇవి వచ్చిన వాళ్ళ తరం అంతా వీళ్ళే. పాడుతా తీయగా నుంచి వచ్చిన కల్పన గారు కూడా పాడుతా తీయగా నుంచి సింగర్గా వచ్చిన వారు, తర్వాత అదే షోకి ఆవిడ జడ్జిగా రావడం జరిగింది. అనేక సందర్భాలలో బాలుగారితో కలిసి స్టేజ్ మీద ఎన్నో పర్ఫార్మెన్స్ తను చేసినారు. ఇక్కడ ఏమైపోతుందంటే, ఉంటే ఒక మంచి కేటగిరీ వాళ్ళ సపోర్ట్ ఉండాలి, ఇండస్ట్రీని ఎవరు రూల్ చేస్తున్నారో వాళ్ళ సపోర్ట్ ఉండాలి, ప్లస్ డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, ఈ మ్యూజిక్ డైరెక్టర్సు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళనే అవకాశాలు ఇవ్వడము, లేదు అంటే బాలీవుడ్ నుంచి పిలిపించుకోవడమో, ఏదో కోలీవుడ్ నుంచి పిలిపించుకోవడమో, మాలీవుడ్ నుంచో సింగర్స్ని పిలిపించుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు రాకపోతే వాళ్ళు డిప్రెషన్కి లోన్ అవుతారు కదా. దానికి తోడు వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ అది ఒకటి, ఇవన్నీ ఒత్తిడికి లోన్ అయిపోయి వాళ్ళు ఎటు వెళ్ళాలని అర్థం కాక డిప్రెషన్స్కి వెళ్ళి సూసైడ్ చేసుకుంటారు. కానీ ఆత్మహత్యలు, సూసైడ్స్ కరెక్ట్ కాదు. మహిళల ఒకటి స్టోరీస్ మనం వినాలి, ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు ఏదో సమస్య వచ్చింది, మూల కూర్చొని ఏడడం కంటే ఆ సమస్య ఇచ్చిన వాడిని అక్కడికక్కడ వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలా సమాధానం చెప్పినప్పుడు మహిళ ఎప్పుడైతే ఎక్కడిదక్కడ సమాధానం చెప్పి తను గట్టిగా నిలబడుతుందో, తను స్టాండర్డ్గా తను నిలబడుతుందో, అప్పుడు ఎవ్వడు ఏమీ చేయలేరు. తను అత్తమామలు పోరు భరించే వరకు ఎంతైనా ఆడవాళ్ళు భరిస్తారండి. ఆడవాళ్ళకు ఉన్నంత ఓపిక సహనం మగవాడికి ఉండదు. సరే, చాలామంది అంటారు మగవాడు లేనిది ఆడది ఎక్కడుంది అని అంటారు, కానీ ఇద్దరు సమానం, ఈక్వల్. ఇప్పుడు కార్పొరేట్ లెవెల్లో జాబ్స్లో, ఇప్పుడు ఐటీ రంగంలో సాఫ్ట్వేర్స్ని తీసుకోండి, పెళ్ళిళ్ళు చేసుకున్న అమ్మాయిలు ఫస్ట్ కమర్షియల్గా ఆలోచిస్తున్నారు. నాకు సాటర్డే సండే వీకెండ్ లీవ్లు వస్తాయి, సో వర్క్ ఇద్దరం చేద్దాం, నేనే ఒక్కదాన్ని ఎందుకు హౌస్ క్లీనింగ్ చేయాలి అంటే, ఇప్పుడున్న ఆడపిల్లల మైండ్ సెట్ అనేది, స్వభావం అనేది మారిపోయింది. కాబట్టి ఆ మార్పుకు తగ్గట్టు మగవాళ్ళని నడుచుకునే స్థితికి వచ్చారు.
అప్పట్లో నేను జాబ్ చేస్తున్నాను, నీతో సమానంగా సంపాదిస్తున్నాను, ఆ పని ఆడదే చేయాలని లేదు. ఇక్కడ ఏంటంటే ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. వర్క్ అనేది ఎవరైనా సరే ఆడ మగ అన్నది కాకుండా సమానంగా పనులే కానివ్వండి, ఏ రంగంలోనైనా సమానతత్వం అనేది ఉంటే మహిళలకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే రాష్ట్రాలు కావచ్చు, దేశం కావచ్చు, అభివృద్ధి చెందుతూ పోతున్నాయి అనేటువంటిది రకరకాల స్టేజెస్ మీద రకరకాలుగా మంత్రులు కావచ్చు, చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మహిళల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ కోసం గవర్నమెంట్లో ఎన్ని భద్రతలు తీసుకొచ్చినా కూడా, ఎన్ని కట్టుదిట్టమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వాళ్ళకి సేఫ్టీ తీసుకొచ్చినప్పటికీ కూడా అయినా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఆగట్లేదు, లేదా వాళ్ళు చేసుకున్నటువంటి పర్సనల్ సెల్ఫ్ సూసైడ్ లాంటివి కూడా అవి కూడా ఆగట్లేదు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకుందాం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షీ టీమ్లు అనేవి చాలా ఉండే. మీకు ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్లలో కూడా చెప్పాను. షీ టీమ్స్ వల్ల క్రైమ్ రేట్ అన్నది మహిళల పట్ల తగ్గింది. ఎక్కడో ఒక మార్మూలన ఏదో జరిగితే దాన్ని మొత్తం ప్రభుత్వం మీద రుద్దేవాళ్ళు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చి 11 నెలలు అవుతుంది. ఈ 11 నెలల్లో ఎంత మహిళల పట్ల క్రైమ్ పెరిగింది? చాలా పెరిగింది, అవునా? ప్లస్ ఇంకొకటి, ఆయన మహిళలకి కొత్త స్కీమ్ తీసుకొస్తా అన్నాడు. మా షీ టీమ్ అంటే వదిలేయండి, షీ టీము ఇప్పుడు షీ టీమ్ కంటే బెటర్ టీం నేను తెస్తాను అన్నాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఎక్కడ రాలేదు. ఆయన మహిళలకు ఇచ్చిన గ్యారంటీలే ఆయన నిలబెట్టుకోలేనప్పుడు మహిళల భద్రత ఆయన ఏ విధంగా ఇవ్వగలుగుతాడు? ఆయన ఇవ్వలేడు. ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టినారు, మీలో మీరు కొట్టుకు చావండి అని పెట్టేశాడు. మనం పార్టీల పరంగా మాట్లాడుకునే దానికంటే గవర్నమెంట్లో ఎవరున్నా సరే మహిళల కోసం, మహిళల సేఫ్టీ కోసం రకరకాల పద్ధతులు చేయాలనుకుంటే ఇంతవరకు హోమ్ మినిస్టర్ లేడండి. సరే, హోమ్ మినిస్టర్ ఒక మహిళని ఎందుకు నిర్మించట్లేదు? ఒక మహిళకి ఎందుకు మీరు ఇవ్వట్లేదు ఆ పొజిషను? ఎంతసేపు మీరు రాజకీయాలలో కూడా మహిళలు రాజకీయాలలో ముందుకు రావాలన్నా, రాజకీయ రంగంలో మహిళకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలన్నా మగవాళ్ళు వాళ్ళకి ఆ పెద్దపీట ఇవ్వట్లేదు. అంతా మాదే పెత్తనం ఉండాలి, మగవాళ్ళదే పెత్తనం ఉండాలి అంటే ఇంకెప్పుడు అండి? మహిళా మంత్రులు ఉన్న నోరులు నొక్కేస్తే వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడలేరు కదా. వీళ్ళంతా స్క్రిప్ట్ రైటింగ్ అంతా వీళ్ళు ఇస్తే వాళ్ళు చెప్పిందే వీళ్ళు మాట్లాడతారు. వాళ్ళకి అక్కడ స్వేచ్ఛ అనేది ఉండాలి. ఏ మంత్రి అయినా మహిళ అయినా మాట్లాడే స్వేచ్ఛ లేనిది మీరు మంత్రులుగా ఉండి వేస్ట్ కదా, పార్టీలో ఉండి వేస్ట్ కదా. మీరు మహిళల పట్ల అగత్యాలు జరుగుతున్నప్పుడు మహిళలకు మీరు ఏం కొత్త చట్టాలు తీసుకురావాలి, ఏ విధంగా మీరు ఏ విధంగా ఒక మహిళను రక్షించాలి, ఒక పసికందును కూడా మీరు రక్షించలేని వ్యవస్థలో మీరు మంత్రులుగా ఉండి కూడా షేమ్ ఆన్ దట్. ఎందుకు అనంటే మహిళలే మంత్రులు మాట్లాడినప్పుడు మొన్న జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ బార్లో మహిళలు ఒక టాపిక్ మీద మాట్లాడితే తోటి మహిళలే వాళ్ళ మీద కొట్టడానికి వెళ్ళిపోయినారు. ఇది ఎక్కడ పోతుంది? సో ఫైనల్లీ ఏం చెప్తారు మేడం? అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి సంబంధించి మీ జనరల్గా ఎంతో మందికి అండగా నిలుస్తూ ఉంటారు. ఎక్కడ మహిళకు అన్యాయం జరిగిందంటే అక్కడ నేను ఉన్నానని చెప్పి మీ యొక్క ప్రెజెన్స్ అక్కడ ఇచ్చి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడుతూ ఉంటారు. సో ఏం చెప్తారు ఈ మహిళా దినోత్సవం రోజున మహిళల భద్రతకు సంబంధించి ఏం చెప్తారు? నేను మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పేది ఒకటేనండి, మనం ఇండిపెండెంట్గా ఉంటున్నప్పుడు ఎలాంటి ఒత్తిడికి లోనైనా ఎవరితోటైనా మాట్లాడాలి. లేదు అంటే ఒక 10 నిమిషాలు మనం ప్రశాంతంగా ఒక పార్కుకి కానీ లేకపోతే ఒక గుడికి వెళ్ళి కానీ అక్కడ కూర్చొని ఆలోచించాలి. ఆ కూర్చొని ఆలోచించి దీనికి నేను ఎలా పరిష్కారం చేసుకోవాలి. చావే కరెక్ట్ కాదు, సూసైడ్సే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక తల్లి తన బిడ్డను 9 నెలలు గర్భంలో పెట్టుకొని కని పెంచి ఆడపిల్లని ఇవాళ రేపు చాలామంది కూడా పేరెంట్స్ కూడా నేను మీ ఛానల్ ద్వారా ఒకటి చెప్పదలుచుకున్నాను. ఎంతసేపు ఎన్ఆర్ఐ సంబంధాలు చూస్తారు, వాడికి ఎంత ప్రాపర్టీ ఉంది, వాడికి ఎన్ని కోట్ల ఆస్తి ఉంది, ఆస్తులు చూసుకుంటున్నారు. కానీ అమ్మాయి అవసరాలు తీర్చిన ఆస్తులు ఎన్నున్నా వేస్టే. ఆయుష్ అమ్మాయిది పోయినాక మీరు ఆస్తులు ఏం చేసుకుంటారు? మోటివేషన్ క్లాసెస్ వినాలి రెగ్యులర్గా. ఫస్ట్ తల్లిదండ్రులు ఎవరైనా సరే
ఆస్తులు చూసో వ్యవస్థలను చూసో మీరు ఆడపిల్లలు గొంతులు కోస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయికి ఆ భర్త ఆ పిల్లోడు కరెక్టా కాదా అని చూసుకోండి. వాడు ఆస్తులు చూడవు. మీ అమ్మాయి ఆయుష్ పోయినాక ఊపిరి పోయినాక వాడు ఆస్తులు వచ్చి మీ అమ్మాయిని కాపాడడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ఇండిపెండెంట్గా బతకనివ్వండి. వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ తెచ్చుకొనివ్వండి. మా సొసైటీలో ఆడపిల్లలు కష్టపడి వాళ్ళకి ఏ డ్రీమ్స్ ఉన్నాయో వాటికి యాజ్ అ పేరెంట్స్గా మీరు సపోర్ట్ చేయండి. అంతే తప్పితే డబ్బున్నోడికి ఇచ్చి పిల్లని పెళ్లి చేసిస్తే పెళ్లి చేసి ఇచ్చిన 3 నెలలకో పెళ్ళైన 2 నెలలకో అమ్మాయిలను చంపేయడము, ఏమంటే ఆత్మహత్య చేసుకున్నారు, పోలీసు వాళ్ళని మేనేజ్ చేసేయడము, వ్యవస్థనంతా మేనేజ్ చేసేసి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టేసేసి అక్కడ పోయింది మీ అమ్మాయి ప్రాణం, వాడి ప్రాణం కాదు కదా. మీరు చూసుకోండి, చాలామంది అమ్మాయిలే కట్నం వేధింపులకి చనిపోతున్నారు కానీ అబ్బాయిలు చనిపోయారు ఎక్కడైనా? కట్నం ఇచ్చి అమ్మాయి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది పెళ్లి కొడుకుని. ఎక్కడైనా కట్నాలు తీసుకొని అమ్మాయికి ఎంత కిలో బంగారం తెస్తుందా, ఇన్ని లక్షలు కట్నం తెస్తుందా అంటే ఇక్కడ ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే అబ్బాయిలని అమ్మాయి డబ్బిచ్చి కొనుక్కొని తెచ్చుకుంటుంది కట్నం కింద. యాక్చువల్ అయితే కట్నాలు తీసుకోకుండా పెళ్ళిళ్ళు చేసుకోమనండి. అలాంటి పెళ్ళిళ్ళు ఎన్ని పెళ్ళిళ్ళు సక్సెస్ అయ్యాయి? కట్నాలు తీసుకొని మీ అమ్మాయి అక్కడ బతుకుంటుందా? అత్త వేధిస్తుంది, మామ వేధిస్తాడు. మొన్న రీసెంట్గా ఒక డాక్టర్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది కదా, మామయ్య వాడు ఇలా లాగుతున్నాడు. మరి నీ కూతురు కూడా ఒక ఇంటి కోడలే కదా, మరి వేరే వాళ్ళ కూతుర్ని మీరు అంత హరాస్ ఎందుకు చేస్తున్నారు? అంటే మీ ఆడపిల్ల మట్టుకు అత్తగారింట్లో బాగుండాలి, మీ ఆడపిల్ల ఏమో చెప్పు చేతలు అల్లుడు ఉండాలి, వాతని కన్న తల్లిదండ్రులని మీ ఆడపిల్ల చూడకపోయినా మీకు సంబంధిస్తాం. మరి అక్కడ ఒక ఆడపిల్ల ఇక్కడ ఒక ఆడపిల్ల కదా. ఇప్పుడు గొడవలు అవుతుంటే ఏం చేస్తున్నారు పేరెంట్స్? అమ్మాయికి సర్ది చెప్పి పంపిస్తున్నారు, కానీ అల్లుడికి సర్ది చెప్తున్నారు. 4 పీకి ఎందుకు చెప్పట్లేదు? వాడు అత్తమామల దగ్గర మంచిగా ఉండి నటిస్తూ భార్యని ఎంత క్రూరంగా హింసిస్తున్నారు. ఒక్కొక్కరు పెళ్ళిళ్ళైన 28 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా డైవర్స్కి ఎందుకు వెళ్తున్నారు? వాళ్ళు ఇండిపెండెంట్గా ఆడది బతకగలుగుతుంది. మగవాడి సపోర్ట్ లేకుండా ఆడది బతకగలుగుతుంది. ఎంతోమంది ప్రూవ్ చేశారు అది. ఇప్పటికైనా కూడా సింగిల్ మదర్గా పిల్లలను పోషించుకుంటూ జాబ్స్ చేసుకుంటూ జాబ్స్ దగ్గర కూడా ఎన్నో ఫేస్ చేస్తున్నారు. అయినా వాళ్ళ ఉనికిని వాళ్ళు కోల్పోకుండా వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి వాళ్ళు బతుకుతున్నారు మహిళలు. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే పేరెంట్స్కైనా చదువుకునే అమ్మాయిలకైనా ఫస్ట్ అబ్బాయి క్యారెక్టర్ చూడండి. వాడికి ఏమన్నా మెంటల్గా ఫిజికల్గా ఏమన్నా సైకో అటువంటివి ఏమన్నా ఆలోచనలు ఉంటే ముందే ఆ పెళ్ళిళ్ళు చేయకుండా మానేసుకోండి. తర్వాత పెళ్ళిళ్ళు చేసినాక అమ్మాయి అల్లుడు పర్వాలేదమ్మా సర్దుకొని పోవాలి, అమ్మాయి సర్దుకొని పోవడం కాదు, అల్లుడిని సర్దుకొని అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమనండి. లేదు అంటే మీ అమ్మాయి ప్రాణానికి ఒక్కటి ఏదన్నా షూరిటీ ఏదైనా పెట్టుకోండి. బాబు మేము ఇన్ని లక్షలు కట్నం ఇచ్చాం, ఇంత పెట్టాము, పలానా పెట్టాము, రేపు ఏమి జరిగినా మీ ఇంటిల్లాదులు బాధ్యతలని ఒక ఫ్రామ్ సర్టిఫికేట్ మీద బాండ్ పేపర్ మీద రాయమని చెప్పండి. ఎవడు రాయడు, ముందుకు రారు. అంటే డబ్బుకున్న విలువ ఒక అమ్మాయి ప్రాణానికి మానానికి విలువ లేదు. అలాగే ఈ కట్నందైతే ఎప్పుడైతే ఈ వరకట్నాలది ఎప్పుడైతే నిషేధం అవుతుందో అప్పుడే అమ్మాయిలు కానీ హ్యాపీగా బతుకుతారు. ఈ పెళ్ళి అనేది పెళ్ళి ఉండాలి, పెళ్ళిళ్ళు చేయాలి, సాంప్రదాయంగా చేసుకోవాలి, కానీ కట్నాలు తీసుకోవద్దు. కట్నాలు తీసుకోకుండా ఎప్పుడైతే వాడు పెళ్లి చేసుకుంటాడో నా దృష్టిలో రియల్ మెన్ అనుకుంటా నేను. అమ్మ ఒత్తిడికో నాన్న ఒత్తిడికో అక్క చెల్లెళ్ళ ఒత్తిడికో కట్నాలు తీసుకొని పెళ్ళిళ్ళు చేసుకున్నా ఇక్కడ పెళ్ళైనాక కూడా అమ్మాయి అత్తగారి ఇంట్లో కూర్చోవాలన్నా తను తినాలన్నా ఇక్కడ ఆడపడుచు పర్మిషన్ ఉండాలి. అత్తగారు అమ్మాయికి సైగ చేస్తుంది. మరి తోటి కోడలు ఆమెకు అనుకూలంగా ఉంటే అత్తగారికి అనుకూలంగా ఉంటే తోటి కోడలిది నడుస్తుంది, ఇంటికి పెద్ద కోడలిది. మరి ఈ అమ్మాయిది అంటే ఒక కుటుంబంలోకి ఒక అమ్మాయి వెళ్తుందంటే అమ్మాయికి ఆ కుటుంబంలో కూడా రక్షణ లేదని అర్థం.
సో కుటుంబం, మనం ఒక కుటుంబం చూసి అమ్మాయి నా ఇంటికి పంపించే ముందు మనం 100 సార్లు ఆలోచించుకొని ఆ కుటుంబ సభ్యుల యొక్క మనస్తత్వం ఎటువంటిది, వాళ్ళు ఎలాగ ట్రీట్ చేస్తారు, మన ముందు ఎలాగుంటారు, మన వెనకాల ఎలాగుంటారు అని వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసుకొని ఈ ఇంటికి మా అమ్మాయిని ఇస్తే ఈ అమ్మాయి సేఫ్ ఉంటుందా లేదా అని ఆలోచించుకొని పేరెంట్స్ ఇది ఒక్కటి ఆలోచించుకుంటే ఆత్మహత్యలు అనేవి జరగవు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు అనేది ఉండదు. ఎక్కడికైనా కాలేజ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇండిపెండెంట్గా సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు ఎన్నో వచ్చాయి, మనకి మార్షల్ ఆర్ట్స్ వచ్చాయి, క్లాసెస్ చాలా జరుగుతున్నాయి. మనకంటూ ఒకటి మనం నేర్చుకుంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటే ఎక్కడ మన మీద ఎవడు అటాక్ చేసే ఆస్కారం ఉండదు. అది నేను చెప్పదలుచుకుంది. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇదండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సురేఖ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.